హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమీ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం వచ్చేసి నా ఎయిర్పోర్ట్ జర్నీ వ్లాగ్ అండి. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఈ జర్నీలో జరిగిన చిన్న చిన్న స్వీట్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ మాదొచ్చేసి భద్రాచలం అండి. భద్రాచలంలో మేము నైట్ 10:00 కల్లా బస్సులో స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి. సో మేము పంజాగుట్టకు రీచ్ అయ్యేసరికి మాకు 5:30 అయింది. 5:30కి మేము అక్కడే క్యాబ్ బుక్ చేసుకొని 7:00 కల్లా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. హైదరాబాద్లో మాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. బట్ మేము వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫ్రెష్ అవ్వడానికి. బికాస్ మేము వెళ్ళింది వీకెండ్స్లో అన్నమాట. వీకెండ్స్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలుసు హైదరాబాద్లో. సో మేము అంత ధైర్యం అయితే చేయలేదు. అండ్ మేము 7:00 అలాగా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము 8:55 కల్లా మేము ఫ్లైట్ అయితే ఎక్కాము. ఫ్లైట్ ఎక్కేటప్పుడైతే నాకు ఫుల్ హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్, టెన్షన్, భయం అండ్ భయమైతే ఫుల్ వేసిందండి. ఎందుకంటే భయం రీసెంట్గా జరిగిన రోడ్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్ తలుచుకుంటే నాకు చాలా భయమేసింది. అండ్ భయం కన్నా ముందు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మిక్స్డ్ ఎమోషన్స్ అండి. నాకు ఫుల్గా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, లక్కీగా ఏంటంటే నాకు విండో సీట్ దొరికింది. మనం రెగ్యులర్గా ఎక్కే బస్సులో విండో సీట్ దొరకకపోతేనే మనం చాలా అప్సెట్ అవుతాము. అలాంటిది నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా సరే నాకు విండో సీట్ దొరికి నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. అండ్ అక్కడి నుంచి కిందంతా చూస్తుంటే చాలా చిన్న చిన్నగా కనిపించాయండి మేఘాలు అవన్నీ కూడా. నేనైతే 5 సెకండ్స్ షాక్లో ఉన్నాను. నేను నిజంగా ఫ్లైట్ ఎక్కానా లేదా అని. అండ్ ఫుల్గా హ్యాపీగా అనిపించిందండి. అండ్ మేము జైపూర్కి వెళ్ళేసరికి 10:55 అలా అయిందండి. ఇంక అక్కడ నుంచి తాజ్ హోటల్కి అయితే వెళ్ళాము బస్సులో. అండ్ అక్కడ మాకు వెల్కమ్ గ్రీటింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ హోటల్ రిసీవింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళి కొంచెం తినేసి ఇంకా రెస్ట్ తీసుకొని 6:30 కల్లా మాకు మీటింగ్ ఉంటే ఫీల్డ్ ట్రిప్ లాగా అన్నాడు. మేము వెళ్ళిన పర్పస్ ఏంటంటే జైపూర్ ఎందుకు ఫీల్డ్ ట్రిప్కి అండి. ఇంకా అక్కడ మీటింగ్ ఒకటి అటెండ్ అయ్యాము. అది చూసుకొని మాకు మీటింగ్ కండక్ట్ చేసిన ప్లేస్ అయితే లీలా ప్యాలెస్ అండి. ఇంకా అక్కడే చిన్న చిన్న సింగింగ్ ఆర్ డ్యాన్స్ ఇలా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా అవన్నీ మీటింగ్ తర్వాత అవన్నీ ఇచ్చారు. అండ్ అవన్నీ చూసుకొని డిన్నర్ అక్కడే చేసుకొని మేము 12:00 అలా హోటల్కి అయితే వచ్చాము. అక్కడ అయితే మాకు డిన్నర్కి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టారండి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫుల్ వెరైటీస్. అసలు నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అన్ని వెరైటీస్ చూశాను. అండ్ మాకు నచ్చినవి అన్నీ తినేసి మేము హోటల్కి 12:00 అలా రీచ్ అయిపోయాము. ఇంకా నైట్ అక్కడే స్టే చేసి మేము మార్నింగ్ 9 కల్లా టిఫిన్ తినేసి మేము అమీర్ ఫోర్ట్ విజిటెడ్ ప్లేస్ అది. ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడ పావురాలు అవన్నీ చూడడానికి అది ఎలా ఉందంటే మన గోల్కొండ, హైదరాబాద్లో గోల్కొండలా ఉంది కొంచెం. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా అక్కడ నియర్ బై హోటల్ ఉంటే అక్కడ లంచ్ చేసేసి మేము సంగినీర్ అని హవా మహల్కి అయితే వెళ్ళాము. అక్కడ అదేంటంటే మ్యూజియం లాగా. ఇంకా అక్కడ ఉన్నవన్నీ చూసేసి చాలా పెద్ద ప్లేస్ అది. ఇంకా అదంతా తిరిగి చూసుకొని ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ అంటే పెద్దగా ఏం చేయలేదండి. చాలా ప్రైజెస్ టూ మచ్గా ఉన్నాయి అక్కడ. సో చిన్న చిన్న థింగ్స్ బ్యాంగిల్స్ అవి తీసుకొని మేము 12కి అయితే హోటల్కి అయితే మళ్ళీ రీచ్ అయిపోయాము. ఇంకా నైట్ అక్కడే స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి 8:55కి అయితే మళ్ళీ ఫ్లైట్లో రిటర్న్ అయిపోయాము హైదరాబాద్. సో మేము హైదరాబాద్ వచ్చేసరికి 11:00 అలా అయింది. ఇంక అక్కడ ఫ్రెండ్స్ని కలిసేసి మళ్ళీ హోమ్కి అయితే రిటర్న్ అయిపోయామండి. ఫ్లైట్ ఎక్కితేనే ఇంత ఎగ్జైట్ ఫీల్ అవ్వాలా అని మీరు అనుకోవచ్చు. బట్ నాకైతే ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి ఇది. సో ఈ మెమొరీని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను నేను.
అండ్ మీరెప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఎక్కితే ఎన్ని సార్లు ఎక్కారు? మీరు ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఆ మెమోరీస్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్‌కి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో యూజ్ అవుతుంది. సో, డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ ఇలాంటి మరిన్ని స్వీట్ మెమోరీస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.